గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమ్మని. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఫైనల్ గా తిరుమల ఫుల్ వీడియో అయితే వచ్చేసింది గైస్. యాక్చువల్ గా నేను, లోకి అక్క ఇంకా మేమైతే 2 months నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం తిరుమల వెళ్ళాలి అని. బట్ క్యాన్సిల్ అవుతూనే ఉంది. చాలా మంది అంటారు కదా, మనం ప్లాన్ చేస్తే వెళ్ళలేం, ఆయన పిలుచుకోవాలి అంటేనే పిలిపించుకుంటాడు అని. అదే జరిగింది గైస్. మా లోకి అక్క ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ప్లాన్ చేసుకున్నారు గైస్ తిరుమల వెళ్ళాలి అని. నన్ను కూడా పిలిచారు. ఇంకా నేను కూడా వెళ్దాం అనుకున్నాను. బట్ క్యాన్సల్ అవుతూనే వస్తుంది. ఫైనల్ గా ఈ రోజు అయితే కుదిరింది. కానీ మా లోకి యొక్క ఫ్రెండ్స్ అందరూ హ్యాండ్ ఇచ్చారు, వాళ్ళకి ఏదో వర్క్ ఉందనేసి. ఇంకా నేను మా లోకి అక్కనే వెళ్దాం అనుకుంటే మా అన్నేమో ఇద్దరు ఎలా వెళ్తారు, ఇద్దరు తప్పిపోతారేమో తిరుమలలో అంటున్నాడు గైస్. అందుకే ఇంకా మా వదిన కూడా యాడ్ అయిపోయింది. ముగ్గురం అయితే తిరుమలకి వెళ్ళిపోతున్నాం. నేను మా వదిన హైదరాబాద్ నుంచి వెళ్తున్నాం. మా లోకి అక్కేమో విలేజ్ నుంచి డైరెక్ట్ గా ఇంకా తిరుపతికి వచ్చేస్తుంది. ఇక్కడేమో మా లోకి అక్క ఎక్కడో దిగింది, మేమేమో ఎక్కడో దిగాము. మాకంతా తిరుమల కొత్తగా ఉండే, ఎక్కడ ఏం అర్థం కాలేదు. ఇంకా ఫోన్లు చేసుకుంటా మొత్తానికి కలిసాము. ఇదిగోండి ఈవిడే మా లోకి అక్క. మేమైతే అలిపిరి స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి అనుకుంటున్నాము. అందుకే ఇంకా ఫస్ట్ లగేజెస్ అయితే ప్యాక్ చేసి కింద ఇచ్చేసాం. మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్లే లోపు లగేజ్ అయితే ట్రాన్స్పోర్ట్ ద్వారా పైకి వచ్చేస్తుంది. పైన కలెక్ట్ చేసుకోవచ్చు గైస్ మనము. ఇంకా స్టెప్స్ ఎక్కాలంటే ఎనర్జీ కావాలి కదా, అందుకే లైట్ గా టిఫిన్ తిన్నాం. హెవీగా తిన్నా ప్రాబ్లమే, నడవలేము. అందుకే లైట్ గా తిందామని ఇడ్లీ వడ అయితే తీసుకున్నాము. ఇంకా ఫుడ్ అయితే పెద్దగా బాలేదు, బట్ ఓకే, ఇంకా తినాలి కాబట్టి తినేస్తున్నాం. చెప్పాను కదా గైస్, నన్ను మా లోకి అక్కని మా అన్న పంపిలేదు భయపడి అనేసి. ఇంకా మా వదినని నన్ను మా లోకి అక్కని అయితే పంపించేశాడు. ఇంతకీ మా అన్న ఎక్కడ అని మీకు డౌట్ రావచ్చు. లాస్ట్ టైం అయితే మా అన్న, మా వదిన, నేను కలిసి తిరుమలకి వెళ్ళాం. ఈసారి మా అన్న ఫుల్ బిజీగా ఉండే రాలేదు గైస్. మా అన్న బిజీగా ఉండడం వల్లే వీడియోస్ లేట్ అవుతున్నాయి గైస్. ఎడిటింగ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇంకా స్టార్టింగ్ లోనే కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేయాలి గైస్. ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొడితే మా వదినకి పువ్వు వచ్చింది. ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ చాలా పాజిటివ్ ఫీల్ వస్తుంది కదా గైస్. నాకు కొబ్బరికాయలో పువ్వు వచ్చిందని ఈ హ్యాపీనెస్ అంతే. చూపి అలిపిరి మెట్లు ఎక్కే ముందు కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి మెట్లు ఎక్కడం ప్రారంభిస్తాము గైస్. దారిలో గోవింద నామాలు పెడుతున్నారు. గోవింద నామము పెట్టుకోగానే చాలా హ్యాపీగా పాజిటివ్ ఫీల్ వస్తుంది కదా. ఇలా దారి పొడుగునా గోవింద నామాలు పెడుతూనే ఉంటారు గైస్. నా ముఖంలో గోవింద నామం పెట్టగానే నా ముఖం ఇలా వెలిగిపోతుంది చూసారా. ఇంకైతే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసేసాం గైస్. మెట్లు స్టార్టింగ్ లో చాలా బాగా ఎక్కుతాం గోవిందా గోవిందా, కానీ మిడిల్ లో ఆ గోవింద స్వామి కనిపిస్తూనే ఉంటాడు. స్టార్టింగ్ లో చాలా హుషారుగా బాగా ఎక్కుతాం, కానీ మెట్లు ఎక్కుతున్న కొద్దీ ఆ దేవుడు కనిపిస్తాడు గైస్. మా లోకి అక్క ఫస్ట్ టైం అంట గైస్ అలిపిరి మెట్లు ఎక్కడం. కానీ మేమైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అలిపిరి మెట్లు ఎక్కే వెళ్ళాము. అందుకే ఇప్పుడు పెద్దగా లెగ్స్ నొప్పి అనిపించట్లేదు. కానీ లాస్ట్ టైం అయితే సమ్మర్ లో వచ్చాము. ఎండలు ఫుల్ గా ఉండే, ఫుల్ రష్ గా కూడా ఉండే గైస్. అప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, చాలా మంది అయితే వచ్చారు. మెట్లు ఎక్కుతుంటే ఒక పక్క కాలు కాలుతూ ఉండే, పైన నుంచి ఎండ. బట్ అలానే ఎక్కాము. ఆ వెంకటేశ్వర స్వామిని చూడాలంటే ఆ మాత్రం కష్టం ఉండాలి కదా మరి. బట్ ఈసారి మాత్రం రష్ కూడా చాలా తక్కువగా ఉంది. మేమైతే నార్మల్ గానే నడుచుకుంటూ వెళ్తున్నాం, కానీ చాలా వరకు నడవలేకపోతున్నాం గైస్. కానీ కొంతమంది భక్తులు అయితే మెట్లకి బొట్లు పెట్టుకుంటూ మెట్టుకి బొట్టు పెడుతూ కర్పూరం వెలిగిస్తూ వస్తున్నారు, ఆ గోవింద జపం చేసుకుంటూ. మేము నార్మల్ గానే ఎక్కలేకపోతున్నాం, కానీ వాళ్ళు ఎలా ఎక్కుతున్నారో ఏమో. అంతా ఆ గోవిందుని దయ గైస్. ఆయన ఎవరిని ఎలా రప్పించుకోవాలి అంటే అలా రప్పించుకుంటారు కదా. గోవింద గోవింద. దారి పొడుగుకు జింకలు అయితే చాలా కనిపించాయి. జింకలు, ఇంకా దుపి, ఇంకా అడవి ఉడతలు అయితే చాలా ఉన్నాయి. మెట్లు ఎక్కుతున్నప్పుడు వాటిని చూస్తూ, వాటికి ఏమైనా తినిపిస్తూ, వాటితో ఫొటోస్ దిగుతూ వెళ్ళాము. అలా చూసుకుంటూ వెళ్తుంటే భలే అనిపించింది. అమ్మయ్య, సగం మెట్లు ఎక్కేసాం గైస్. మేము పొద్దున్న తిన్న 2 ఇడ్లీలు కూడా కరిగిపోయాయి. ఇంకా ఏమైనా తిందామని చూసాం. ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ రేట్లు కూడా చాలా బాగుంటాయి. ఇంకా హెవీగా తింటే నడవలేమనేసి స్నాక్స్ అయితే తీసుకున్నాం. ముంత మసాలా బొరుగులు, ఇంకా పచ్చి మ్యాంగో అయితే తీసుకున్నాం గైస్. ఇక్కడ చాలా డిఫరెంట్ గా చేస్తారు తెలుసా. ముంత మసాలా భలే చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నా ఫేవరెట్ మ్యాంగో అయితే ఉప్పు కారం వేసుకొని తింటుంటే భలే ఉంటది. మా వదిన, మా లోకి అక్క అయితే బొరుగులు తిన్నారు, నేనైతే మ్యాంగో తిన్నాం. ఎంతమందికి నాలాగా పచ్చి మ్యాంగో అంటే ఇష్టం గైస్. ఇంకా అలా కొంతసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని ఎక్కుదాం అనుకున్నాము. మీరు ఎప్పుడైనా అలిపిరి స్టెప్స్ ఎక్కి వెళ్ళారా తిరుమలకి? మీకు బస్సులో వెళ్ళడం ఇష్టమా,
లేకుంటే నడిచి వెళ్ళడం ఇష్టమా గైస్? కామెంట్ చేయండి. నాకైతే నడిచి వెళ్ళడమే ఇష్టం. నడిచి వెళ్ళి ఆ గోవిందం దర్శనం చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఫైనల్లీ హనుమాన్ దగ్గరికి అయితే వచ్చేసాం. హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసామంటే మెట్లు ఆల్మోస్ట్ అయిపోయినట్టే గైస్. ఇంకా మెట్లు తగ్గుతున్న కొద్దీ నాకైతే చాలా ఎక్సైట్మెంట్ గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మెట్లన్నీ ఎక్కేసాం గైస్. ఇంకా ఇంకొంత సేపట్లో తిరుమలకైతే రీచ్ అయిపోతాం కదా గైస్. మీకు ఒకటి తెలుసా? పైన తిరుమలలో జాపాలి హనుమాన్ టెంపుల్ అయితే ఉంటది. మేము ఆ టెంపుల్ కి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము. ఆ వీడియోస్ కూడా తొందరలో అప్లోడ్ చేస్తాను, చూస్తూ ఉండండి సరేనా. మేము ఈ 3 days ట్రిప్ లో తిరుమల అంతా చూడాలి అనుకుంటున్నాము. మా లోకి అక్క అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది ఈ ట్రిప్ ని. చూడండి గైస్, జాగింగ్ చేస్తూ మరీ వస్తుంది. వెదర్ అయితే మాకైతే చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఎందుకు అనుకుంటున్నారా? నిన్నటి వరకు తిరుమలలో ఫుల్ వర్షాలు గైస్. కానీ ఇప్పుడు బానే ఉంది వెదర్. కొంచెం మోడలాడుతుంది. మేబీ వర్షం పడే ఛాన్స్ ఉందేమో. గాయస్ ఏమైంది తెలుసా? కింద లగేజ్ ఇచ్చేటప్పుడు ఒక స్లిప్ ఇస్తారు. అది చూపిస్తేనే పైన మన లగేజ్ మనకి ఇస్తారు. కానీ మా లోకి అక్క ఆ స్లిప్ ని పోగొట్టేసింది. ఇంకా వాళ్ళేమో స్లిప్ లేకుంటే బ్యాగ్స్ ఇవ్వము అంటున్నారు. అప్పటికి మా అన్న చెప్తూనే ఉన్నాడు, అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి అని. కానీ మా లోకి అక్కని నమ్మితే ఇలానే ఉంటది. ఇంకా వాళ్ళని బ్రతిమిలాడి లోపలికైతే వెళ్లి బ్యాగ్స్ తెచ్చుకున్నాము. వామ్మో, మా లోకి అక్క మళ్ళీ ఒక స్టంట్ చేసింది గాయస్. మేము లగేజ్ తీసుకుంటున్నప్పుడు ఆమె బ్యాగ్ ఆమె తెచ్చుకోకుండా వేరే వాళ్ళ బ్యాగ్ తెచ్చేసుకుంది. ఆమె బ్యాగ్ కూడా సేమ్ ఉందనేసి చూసుకోకుండా మళ్ళీ రిటర్న్ వెళ్లి తెచ్చుకున్నాము. వాళ్ళ చేత అయితే ఇంకా ఫుల్ గా తిట్టించుకొని మరి బ్యాగ్స్ అయితే తెచ్చుకున్నాము గైస్. ఇంకా ఇంత నడిచాక అన్ని తిట్టించుకున్నాక ఆకలి కాకుండా ఉంటదా? ఇంకా ఏమైనా తిందామని వెళ్ళాము. ఇక్కడ తిరుమలలో ఆల్మోస్ట్ గోబీ రైసే గైస్, ఎక్కడ చూసినా. ఇంకా మేము కూడా గోబీ రైస్ అయితే తీసుకున్నాము. ఫుడ్ బానే ఉంది, నాట్ బ్యాడ్. ఇంకా రూమ్స్ తీసేసుకున్నాము. ఇంకా రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి దర్శనంకి అయితే వెళ్ళాలి. ఇంకా మా దర్శనం ఎలా అయింది, ఎలా చేసుకున్నాము అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను గైస్. స్టే ట్యూన్. మా ఈ అలిపిరి ప్రయాణం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.